అడవికి రాజు సింహం కదా, అందుకే కూరగాయలు కూడా రాజు ఉన్నాడండి. అది ఎవరో కాదు, ఈ వంకాయ. కానీ ఈ వంకాయ తిందామంటే అందరూ ఆమె దూరం పారిపోతారు. కానీ ఇది ఎలా రాజు అయిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. వన్స్ ఈ గుత్తంకాయ వండుకున్నాక అప్పుడు బాగా రియలైజేషన్ అయ్యానమాట. ఓహో, అందుక ఇది రాజు అయింది అనుకున్నాను. ఎందుకంటే ఈ స్టైల్లో వండుకుంటే నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉందన్నమాట గుత్తంకాయ. ఈసారి ఇలా ట్రై చేయండి. ముందైతే గ్యాస్ వెలిగించి గడ్డ కన్నా ఎక్కువ నూనె పోసేసుకుని అందులో గుత్తులుగా ఉన్న వంకాయల్ని పుచ్చులు లేకుండా క్లీన్ చేసేసుకుని అందులో వేపించేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ముక్కుల్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయల పేస్ట్, జీలకర్ర, లవంగ మొగ్గ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా వేపించేసుకోండి. నూనె పక్కన తేలుతూ ఉంటుంది, అప్పుడే కారం వేసుకోండి. మీకు కారం సరిపడినంత వేసుకోండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. ఆ తర్వాత ఈ వంకాయ ముక్కల్ని అందులో వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని మూత పెట్టేయండి. ఆ తర్వాత పైకి ఇలా నూనె తేలుతుంది. లాస్ట్లో మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, అసలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.